అందరూ? బాగున్నారా? ఓకే. క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో, ఈరోజు మేము స్ట్రెయిట్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, స్ట్రెయిట్ లైన్ గురించి మాట్లాడే మున్న నేనొక ఫోటో చూపిస్తా మీకు. కనిపిస్తుందా స్టూడెంట్స్? చెప్తారా ఎవరైనా ఎవరని ఇది? ఎస్ స్టూడెంట్స్, తెలుసా ఎవరని? చూసారా ఫోటో? ఓకే. సో, నేను చెప్తాను చూడండి. సో, షీఈ్ రాణి లక్ష్మీబాయి. ఓకే. సో, స్టార్టింగ్ బోర్న్ అయ్యేటప్పుడు పేరు ఏముందంటే మణికర్ణిక అని ఉంది. సో, ఆఫ్టర్ మ్యారేజ్ పేరు మార్చుకున్నారు. ఏంటంటే లక్ష్మీబాయి అని. మీరు ఆల్రెడీ విన్నే ఉంటారు. ఇంకా టెక్స్ట్ బుక్‌లో చదివే ఉంటారు వీళ్ళ గురించి. ఇంకా ఏం చెప్పాలంటే సో, ఆహ్, అమ్మాయి అయ్యి ఇంకా అన్ని ఝాన్సీ అని ఒక స్టేట్ వస్తుంది ఉత్తరప్రదేశ్‌లో. ఆ ప్రదేశాన్ని ఫుల్లు వాళ్ళే ఇంకా అక్కడ రాణిలాగా అన్నీ చూసుకున్నారక్కడ. సో, వితౌట్ అ హస్బెండ్, సో, ఆ హస్బెండ్ చనిపోయాక ఇంక వాళ్ళే అన్నీ చూసుకున్నారక్కడ. సో, ఇంకా ఏం చేశారు? ఎందుకు వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే బ్రిటిష్, ఈస్ట్ ఇండియా బ్రిటిష్ అని అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నీ ఉన్నారు. మీరు ఫ్రీడమ్ ఎలా వచ్చింది అని తెలుసుకున్నారుగా. సో, ఆ మధ్యలో ఎన్నో హ్యాండ్స్ ఉన్నాయి మాకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా! సో, దాంట్లో వీళ్ళది ఒక హ్యాండ్ ఉంటుంది. అంటే వీళ్ళు కూడా మాకు ఫ్రీడమ్ వచ్చేదానికి ఒక కారణం. ఓకే. సో, తెలుసుకున్నారు కదా రాణి లక్ష్మీబాయి గురించి? ఓకే. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో, ఎవరైనా చెప్తారా నాకు? వాట్ యూ మీన్ బై స్ట్రెయిట్ లైన్? స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటి? మీకు ఏం తెలుసు స్ట్రెయిట్ లైన్ గురించి? చెప్తారా ఎవరైనా? చాట్ బాక్స్‌లో పెడతారా? యెస్ స్టూడెంట్స్? ఓకే. స్ట్రెయిట్ లైన్ అంటే సో, ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ద కంటిన్యూస్ పాయింట్స్. సో, దాన్ని మేమేమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లైన్ ఓవర్ దేర్. సో, ఇన్ని చిన్న పాయింట్స్ అన్నీ కలిపి ఇంకా స్ట్రెయిట్ లైన్ అని అంటారు. సో, ఇన్ జనరల్‌గా చెప్పేసాను నేను మీకు. ఓకే. సో, ఆఫ్టర్ థాట్ ఇంకా నెక్స్ట్ నేనొక పాయింట్ అడుగుతా మీకు. 6, -4 అని. ఓకే. సో, ఇది ఏ క్వాడ్రంట్‌లో వస్తుంది? క్వాడ్రంట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకుందాం మేము. ఓకే. మీకు ఆల్రెడీ క్వాడ్రంట్ గురించి తెలుసు. ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయి? అక్కడ మీకు 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఎక్స్, ఎక్స్ డాష్, వై అండ్ వై డాష్ అని ఉంటాయి. 6, -4 ఏ క్వాడ్రంట్‌లో లై అవుతుంది? యెస్. ఎవరైనా చెప్తారా? 6, -4 ఏ క్వాడ్రంట్‌లో వస్తుంది? ఫస్ట్‌లో వస్తుందా? సెకండ్‌లో వస్తుందా? థర్డ్‌లో వస్తుందా? పాయింట్ ఎటొస్తుంది? స్టూడెంట్స్ ఆన్సర్ మీ. యెస్ 6. ఓకే. సో, ఎక్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈస్ ద 6 అండ్ వై వాల్యూ ఈస్ ద -4. ఇట్ లైస్ అండర్ అ 4th క్వాడ్రంట్. వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే. సో, ఈ 4th క్వాడ్రంట్‌లో ఈ పాయింట్స్ లై అవుతున్నాయి. అవును గదా! ఓకే. సో, ఇది లొకేషన్ ఆఫ్ పాయింట్స్ గురించి మాట్లాడాం మేము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ క్లాస్‌లో ప్రీవియస్ క్లాసెస్‌లో చదివారు. ఏం చదివారంటే కోఆర్డినేట్ జియోమెట్రీ గురించి చదివారు. అవును కదా! సో, కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా ఉంటాయి? కోఆర్డినేట్ ప్లేన్ ఎలా ఉంటుంది? ఇంకా ప్లాటింగ్ ఆఫ్ పాయింట్స్ నేను మీకు చూపించా ఇప్పుడే. ప్లాటింగ్ ఆఫ్ పాయింట్స్ ఎలా ఉంటాయి? ఎలా ప్లాట్ చేయాలి అని. అవును కదా! సో, అలాగే ఇంకా ఒక స్టెప్ ముందు వెళ్ళాక అక్కడ మీరు చూసుంటారు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని. అవును కదా! సో, నేను సపోజు ఇక్కడ యాక్సిస్‌లో నేనేం తీసుకుంటా అంటే లైన్ తీసుకుంటున్నా ఒకటి. ఓకే. సో, ఇక్కడ ఒక 2 పాయింట్స్ వచ్చాయనుకుంటా. సో, దిస్ ఐ విల్ కాల్ పి అండ్ దిస్ ఐ విల్ కాల్ క్యూ. సో, పికొచ్చేసి x1, y1 అని కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇంకా క్యూకొచ్చేసి x2, y2 అని ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు
చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్? ఎలా కనిపెడతారు డిస్టెన్సు? ఈ మధ్యలో డిస్టెన్సు కనిపెట్టాలంటే ఫార్ములా ఉంది. అది మీరు ఆల్రెడీ చదివారు. నాకు చెప్తారా వాట్ ఈస్ ద ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. Yes, students, answer me. What is the distance between the 2 points? ఓకే. సో నేను చెప్తాను చూడండి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఈజ్ దట్ ఈస్ అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎస్ స్టూడెంట్స్, యు ఆర్ ఆన్సరింగ్ మీ. ఎస్, వెరీ గుడ్. ఓకే. సో డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ చదివారు. 2 పాయింట్స్ ఇస్తే సో దాని డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని మీరు ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో కనిపెట్టారు. ఓకే. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకొక స్టెప్ వెళ్ళాక అక్కడ మీకు సెక్షన్ ఫార్ములా అని వస్తుంది. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? అలాగే నేను ఇప్పుడు చెప్పానుగా మీకు, ఇక్కడ కోఆర్డినేట్ ఎక్సెస్లో 2 పాయింట్స్ ఉంటాయి. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఇంకా m అండ్ n అని రేషియో ఇచ్చుంటారు. m అండ్ n అని రేషియో ఇచ్చుంటారు. అక్కడ మీరు సెక్షన్ ఫార్ములా వాడుకుంటారు. సో ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ద సెక్షన్ ఫార్ములా? ఎస్, ఎవరైనా చెప్తారా సెక్షన్ ఫార్ములా ఏంటి అని? చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద సెక్షన్ ఫార్ములా? ఆల్రెడీ చదివారు కదా మీరు. ఏంటి సెక్షన్ ఫార్ములా? ఓకే. సో నేను చెప్తాను చూడండి. దట్ ఈస్ mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n అని. సో ఇలా మీరు సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసుకుని అక్కడ రేషియో యూజ్ చేసుకుని m అండ్ n వాల్యూ ఇచ్చుంటారు, ఇంకా పాయింట్స్ ఇచ్చుంటారు. ఇలా మీరు క్యాల్కులేట్ చేస్తారు పాయింట్స్ని. ఓకే. సో ఇలాగే నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చదివారు మీరు. ఏంటంటే దట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. దీన్నే ఇంకా కొద్ది మోడిఫై చేశారు. ఇక్కడ ఏంటంటే m = n అని తీసుకుని ఆ ఫార్ములా చేస్తారు మీరు. సో వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా? ఎలా ఉంటుంది అది? సో మిడ్ పాయింట్ ఫార్ములా ఎలా ఉంటుందంటే దట్ ఈస్ x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2 కామా y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2 అని ఉంటుంది. సో ఇట్లాగే మోడిఫై చేశారు. ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇది మీరు ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో చదివారు. ఓకే. సో ఇదంతా ఏమైంది? ఇంకా ఇంట్రొడక్షన్ గురించి కొద్ది బేసిక్ నేను రీఫ్రెష్ చేశాను మీకు. ఓకే. సో ఈరోజు స్ట్రేట్ లైన్లో ఏం చదువుతున్నామంటే ఇంట్రొడక్షన్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ ఎలా ఉంటుంది పాయింట్స్, ఇంకా డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఇంకా అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఉంటుంది మీకు. ఓకేయా? ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఎస్, దట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. యా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంకొక స్టెప్ ముందు వెళ్ళి ఇక్కడ ఏం చదువుతారంటే సో ఇక్కడ స్లోప్ ఆఫ్ లైన్ గురించి చదువుతారు ఈ టాపిక్లో. ఇంకా మళ్ళీ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ గురించి చదువుతారు. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ అ లైన్. సో ఈ మూడు ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇంట్రొడక్షన్ గురించి చెప్పాను. ఇంకా ఫార్ములాస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే. సో నేను ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ లైన్. స్లోప్ అంటే ఏంటి? మీకు ఏమైనా తెలుసా స్లోప్ అంటే ఏంటి అని? చెప్పొచ్చా ఎవరైనా స్లోప్ అంటే ఏంటి? ఎస్ స్టూడెంట్స్, చెప్తారా? ఓకే. సో నేను చెప్తాను చూడండి. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ y = mx + c. ఓకే, చూద్దాము. ఓకే. సో ఇక్కడ నేను ఒక కోఆర్డినేట్ ఎక్సెస్ తీసుకున్నాను, ఎక్స్ అండ్ వై అని. ఓకే. సో దీని లోపల నేను ఏం చేస్తా అంటే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకే. సో దీన్ని ఏమంటానంటే ఎల్ అని కాల్ చేస్తా. ఓకే, ఈ లైన్ని ఎల్ అంట. సో ఇక్కడ ఒక యాంగిల్ ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడ ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది. దాన్ని నేనేనంట థీటా అని అంట. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ యాక్సిస్లో పాజిటివ్ డైరెక్షన్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చిందిగా, దీన్ని ఏమంటారంటే
ఇన్క్లినేషన్ ఆఫ్ లైన్ అంటారు. ఓకే, సో ఇన్క్లినేషన్ ఆఫ్ లైన్ అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ ఇఫ్ థీటా ఈజ్ ఇన్క్లినేషన్ లైన్ ఎల్, దెన్ టాన్ థీటా ఈజ్ కాల్డ్ ద స్లోప్ అంటారు. అంటే ఇక్కడ యాంగిల్ ఏది వస్తుందంటే మీరు ఆల్రెడీ చదివారు కదా, సైను కాసు టాంజెంట్ అని. సో ఇక్కడ ఈ లైను ఏ యాంగిల్ గురించి అవుతుందంటే, ఏ యాంగిల్ గురించి ఎలా అవుతుందంటే దట్ ఈస్ కమ్స్ అండర్ ద టాంజెంట్ లోపల ఫార్మ్ అవుతుంది ఈ థీటా. సో అందుకని దీన్ని ఏమంటారు, స్లోప్ ఆఫ్ అ లైన్ అంటారు. ఓకే ఓకే, సో ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఎ లైన్ అంటే ఏంటి, ఎలా కనిపెట్టాలి? సో దీన్ని ఎలా కాల్ చేస్తారంటే ఎం అని కాల్ చేస్తారు. ఓకే, సో ఎం అంటే దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్లోప్. ఏంటి ఉంటుందంటే నేను ఇప్పుడే చెప్పానుగా టాన్ గురించి మాట్లాడుతున్నాము అని. సో అందు కాబట్టి ఎం ఇజ్ ఈక్వల్ టు టాన్ థీటా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్. ఇది వచ్చి డినోషన్. అది ఎలా డినోట్ చేస్తారు, స్లోప్ ఆఫ్ టాంజెంట్ ని ఎం నుంచి చేస్తారు. ఓకే, సో ఇప్పుడు తెలిసిందా? ఓకే, సో ఇంకొకటి చెప్తా నేను ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ 0 ఉంటే, స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ 0 ఉంటే సో అప్పుడు y ఏముంటుంది, నాట్ డిఫైన్డ్ ఉంటుంది. అవును కదా. సో అలాగే ఇక్కడ యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే దట్ ఈస్ అక్యూట్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్ లోపల స్లోపు ఇక్కడ డిఫైన్ అవుతున్నాయి. ఓకేయా, సో ఇది వచ్చేసి స్లోప్ ఆఫ్ ఎ లైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్లోప్ని ఎలా కనిపెట్టాలి, ఒక లైన్కి స్లోపు ఎలా కనిపెట్టాలి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ అ లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ 2 పాయింట్స్. ఇఫ్ మీకు ఏదైనా 2 పాయింట్స్ ఇస్తే, లైన్ పైన 2 పాయింట్స్ ఇస్తే ఎలా కనిపెడతారు స్లోప్ని? ఓకే, సో ఇక్కడ నేను ఓకే కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటున్నా. సో దీనిపైన నేను ఏం చేస్తానంటే ఇంకొక లైన్ తీసుకుంటున్నా. ఓకే ఓకే, సో దీనిపైన 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పి పాయింట్, ఇది వచ్చేసి క్యూ పాయింట్ అని. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక క్యూ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నా నేను ఎక్స్ యాక్సిస్కి. ఓకే, సో అలాగే ఇక్కడ పి పాయింట్స్ వచ్చేసి ఏముంటాయి, నేను ఇది x1 y1 అనుకుంటా. నెక్స్ట్ క్యూ పాయింట్స్ వచ్చేసి x2 y2 అని అనుకుంటా. ఓకే, సో నేను ఒక లైన్ తీసుకున్నాను, లైన్ పైన 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను, p అండ్ q అని. p ఈస్ కంటైనింగ్ ద x1 y1 కోఆర్డినేట్, q ఈస్ కంటైనింగ్ ద x2 అండ్ y2 కోఆర్డినేట్. ఓకే, అలాగే ఇక్కడ ఒక యాంగిల్ కూడా వచ్చిందిగా మీకు, అవును కదా. సో దీన్ని ఏమంటానంటే థీటా అంటాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒక పి పాయింట్ ఉందిగా, సో ఇక్కడ కూడా నేను ఒక లైన్ డ్రా చేసుకుని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకుంటా క్యూఎంకి. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఏమంటానంటే ఆర్. ఓకే సారీ, నేను ఇది రీప్లేస్ చేస్తా, ఇది వచ్చేసి ఎం అనుకుంటా, ఇది ఆర్ అనుకుంటా. ఓకే, సో ఇక్కడ కూడా మీకు యాంగిల్ వచ్చింది ఒకటి, సో దిస్ ఇస్ థీటా. ఇదేముంటుందంటే సో దిస్ ఈజ్ యువర్ 90 డిగ్రీ. అవును కదా, కనిపిస్తుందిగా మీకు. ఓకే, నెక్స్ట్ దీనిపైన ఎలా కనిపెడతారు స్లోపు అంటే, సో ఇక్కడ అక్యూట్ యాంగిల్ అని కన్సిడర్ చేసుకుంటా. ఇదే యాంగిల్ వచ్చింది కదా ఇక్కడ థీటా, అక్యూట్ యాంగిల్లో ఉంది అని అనుకుంటా. అందుకనే నేను ఇక్కడ ఏం రాస్తాను, యాంగిల్ ఎంపీక్యూ ఇజ్ ఈక్వల్ టు థీటా అని రాస్తున్నాను నేను. ఓకే, సో నేను కన్సిడర్ చేసుకున్నాను, ఇక్కడ యాంగిల్ ఉందిగా, ఇక్కడ ఏంటుంది యాంగిల్, దట్ ఈస్ ఎంపీక్యూ యాంగిల్ ఈస్ థీటా ఉంది. సో థీటా తీసుకున్నాను. నేను మీకు చెప్పానుగా ఇప్పుడే, సో అక్కడ ఏ యాంగిల్ వస్తుందని, టాంజెంట్ యాంగిల్ అని వస్తుంది అని. ఓకే, సో అందు కాబట్టి నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటా, టాన్ థీటా. ఓకే, చెప్తారా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద టాన్ థీటా? స్టూడెంట్స్ ఆన్సర్ ఇస్తారా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద టాన్ థీటా? ఎలా ఉంటుంది? ఎస్, ఆన్సర్ మీ స్టూడెంట్స్. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. వెరీ గుడ్ స్టూడెంట్స్, యా వెరీ గుడ్. సో ఇక్కడ
ఆపోజిట్ సైడ్ ఏముంది, దట్ ఈస్ ఎంక్యూ అని ఉంది. ఓకేయా? సో అలాగే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఎంపీ అని ఉంది. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నా ఎంక్యూ డివైడెడ్ బై ఎంపీ. ఎంక్యూ అంటే ఏంటి? ఇక్కడ ఏముంది, ఎంక్యూ వాల్యూ తెలుసా మీకు? ఏ ఫార్ములా యూజ్ చేసుకుని మీరు వాల్యూస్ కనిపెడతారు ఇక్కడ? చెప్పొచ్చా ఎవరైనా? ఏ ఫార్ములా యూజ్ చేసుకుని ఎంక్యూ వాల్యూ కనిపెడతారు? ఎస్, డిస్టెన్స్ ఫార్ములా. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఎంక్యూ వాల్యూ ఎలా వస్తుందంటే దట్ ఈస్ y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అని వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫర్ ద అక్యూట్ యాంగిల్ గురించి మాట్లాడా. ఓకే, అలాగే మీకు నెక్స్ట్ ఏం వస్తుందంటే అబ్టూస్ యాంగిల్ ఉంటే ఎలా వస్తుంది అని వస్తుంది. సో అప్పుడు ఎలా తీసుకుంటామంటే అక్కడ ఎంపీక్యూ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ థీటా అని తీసుకుంటాం అబ్టూస్ యాంగిల్ ఉన్నప్పుడు. సో అప్పుడు కూడా మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే tan theta is equal to y2 minus y1 divided by x2 minus x1 అనే వస్తుంది. సో అందు కాబట్టి మాకు ఇప్పుడు ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది, m is equal to y2 minus y1 divided by x2 minus x1 అని ఉంటుంది. దట్ ఈస్ స్లోప్ ఆఫ్ అ లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇఫ్ 2 points ఆర్ గివన్. అప్పుడు మీకు ఏది ఉంటుంది ఫార్ములా, m is equal to y2 మైనస్ y1 అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు దీనిపైన. ఓకే, సో ఇదిగోండి, కనిపిస్తుందా అందరికీ? ఓకే, సో ఇటు చూడండి. సో ఇక్కడ y2 మైనస్ y1 లేకుండా ఇక్కడ ఏం రాశారంటే y ఆఫ్ బి మైనస్ y ఆఫ్ ఏ అని రాశారు. కన్ఫ్యూజ్ చేసుకోకండి, సేమ్ ఉంటుంది, సిమిలర్ ఫార్ములానే ఇలా చేసేసారు. ఓకే, సో ఇక్కడ 2 points ఇచ్చారు మీకు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 1,2 అని, సెకండ్ పాయింట్ వచ్చేసి 5,4 అని. ఓకే, సో ఫార్ములా మీరు తెలుసుకున్నారుగా, స్లోప్ ఎలా కనిపెట్టాలి అని. వాట్ ఈస్ దట్ ఫార్ములా? స్లోప్ ఇజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. y2 అంటే ఏంటి అంటే ఈ సెకండ్ పాయింట్ ఉందిగా, ఇక్కడ y కోఆర్డినేట్ ఏముంది మీకు, 4 ఉందిగా. సో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి y1 పాయింట్ అంటే ఏ పాయింట్లో సెకండ్, అది ఏముంది, 2 అని ఉంది. సో 2 తీసుకున్నా. x2 మైనస్ x1, x2 అంటే 5, x1 అంటే 1. ఇంకా సాల్వ్ చేసుకుంటే మీకు స్లోప్ ఎంత వస్తుంది, దట్ ఈస్ 0.5 అని వస్తుంది. ఓకే, సో ఇంకా నేను వాల్యూస్ చేంజ్ చేసుకుంటే అట్లా మీరు వాల్యూస్ చేంజ్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, సో ఇక్కడ నేను ఓకే, సో ఏ పాయింట్ వచ్చేసి 2,1 ఉంది, బి పాయింట్ వచ్చేసి 5,4 అని ఉంది. ఓకేయా? సో ఇప్పుడు మీరు సేమ్ ఫార్ములాలో ఈ పాయింట్స్ పెట్టేస్తే మీకు స్లోప్ ఎంత వస్తుంది, 1 అని వస్తుంది. ఓకేయా స్టూడెంట్, తెలిసిందా ఎలా స్లోప్ కనిపెట్టాలి అని? ఓకే ఓకే, సో ఐ హోప్ యూ పీపుల్ వర్ అండర్స్టూడ్. ఓకే, సో ఇక్కడ మీకు సిమిలర్గా ఇంకేం వస్తుంది అంటే ప్యారలలిజం అండ్ పర్పెండిక్యులరిజం అని వస్తుంది. ఓకే, సో స్లోపు ప్యారలల్ లైన్స్ ఉంటే ఎలా, సపోజ్ నేను ఏమనుకుంటా అంటే ఇక్కడ ఒక కోఆర్డినేట్ ఎక్సెస్ తీసుకుంటున్నా నేను. ఓకే, సో ఇక్కడ లైన్స్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, సో దీన్ని ప్యారలల్ అంటారు మీరు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇది L1 అనుకుంటా, ఇది L2 లైన్ అనుకుంటా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి ఆల్ఫా అని అనుకుంటా, ఇంకా నెక్స్ట్ ఇది బీటా అనుకుంటా. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు సేమ్ అలా స్లోప్ ఆఫ్ లైన్ ఎలా కనిపెట్టారుగా మీ దగ్గర ఆల్రెడీ తెలుసుగా, ఏంటది ఫార్ములా, m is equal to y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అని ఉందిగా. సో సేమ్ ఫార్ములా ఇక్కడ ఎలా వస్తుందంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద ప్యారలల్ లైన్ అంటే కండిషన్ ఏముంటుందంటే m1 is equal to
M2 అని. అంటే ఈ రెండు స్లోప్స్ ఉన్నాయి కదా, రెండు స్లోప్స్ సేమ్ ఉంటాయని ఇక్కడ కండిషను. ఓకే, సో ప్యారలల్ ఉంటే మీకు స్లోప్ ఎలా ఉంటుంది, M1 M2 అని ఉంటుంది. ఓకే, సో M1 అంటే ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా తీసుకున్నాం కదా, సో ఇప్పుడు మీకు కాకపోతే ఇది α1 α2 అని చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే tan α tan బీటా అని ఉంటుంది. లేకపోతే మీరు ఇది α1 α2 కన్సిడర్ చేసుకుంటే tan α1 tan α2 అని ఉంటుంది. తెలిసిందా? ఓకే, సో ఇది ప్యారలల్ గురించి మాట్లాడాను నేను. నెక్స్ట్ చేసి మీకు ఇంకా పర్పెండిక్యులరిజం అని ఉంది. పర్పెండిక్యులరిజం అంటే సో ఇప్పుడు సేమ్ నేను అగైన్ కోఆర్డినేట్ ఎక్సెస్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి లైన్స్ పర్పెండిక్యులర్ లాగా తీసుకుంటున్నా నేను. ఓకే, సో పర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నప్పుడు ఇది L1 అనుకుంటా, ఇది L2 లైన్, అంటే లైన్ 1 లైన్ 2 అనుకున్నా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఎస్ వెరీ గుడ్, కానీ ఏదో మర్చిపోయారు స్టూడెంట్. ఏపీఆర్ చేసి ఏం మర్చిపోయారు ఆ ఫార్ములాలో చూడండి ఏముంది, M1 1 ఏం మిస్ అయ్యారు అక్కడ చూసుకోండి. మీరు చెప్పారు కరెక్ట్గా, కానీ ఏదో ఒక టర్మ్ మిస్ అయింది అక్కడ, చూడండి ఏం మిస్ అయింది. ఓకే, సో ఇప్పుడు కూడా అంతే, ఇక్కడ వచ్చేసి ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటా. ఓకే, సో ఇలా ఆల్ఫా అండ్ బీటా తీసుకున్నప్పుడు మీకు ఏముంటుంది కండిషన్ అంటే దట్ ఈస్ M1 M2 -1 అని ఉంటుంది. ఎప్పుడు వెన్ యు ఆర్ హ్యావింగ్ ద పర్పెండిక్యులర్ లైన్స్. కాకపోతే మీరు ఇలా కూడా రాయొచ్చు, M1 -1 డివైడెడ్ బై M2 అని. మైనస్ మర్చిపోయారు మీరు, మైనస్ పెట్టుకోవాలి. ఓకే ఓకే, సో ఇది వచ్చేసి మీకు ప్యారలలిజం అండ్ పర్పెండిక్యులరిజం కండిషన్. ఓకే ఓకే, సో దీనిపైన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. ఓకే ఓకే, సో ఇటు చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నాను నేను. ఏంటంటే 2 ప్యారలల్ లైన్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకే, సో 2 ప్యారలల్ లైన్ తీసుకున్నాను, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసి 3.93, 5.6 అని ఉంది. ఇక్కడ కూడా ఈ లైన్లో J = 6.14 అండ్ 5.37 అని ఉంది. ఓకే, సో ప్యారలల్కి కండిషన్ ఏముంది, M1 M2 ఉంటుంది అని ఉంది. అలాగే ఇక్కడ మీకు యాంగిల్ కూడా ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు యాంగిల్, 53.74 అని. రెండు సేమ్ యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇంకా ఇక్కడ మీకు అన్ని వాల్యూస్ తెలుసు. చూద్దామా ఇప్పుడు. సో ఇక్కడ M1 ఎంత ఉంది, దట్ ఈస్ 3.04. ఓకే, సో M1 వాల్యూ ఎలా కనిపెడతారు మీరు, మీకు తెలుసుగా, ఏ ఫార్ములా యూస్ చేసుకుంటారు, స్లోప్ ఆఫ్ పాయింట్. వాట్ ఈస్ దట్ ఫార్ములా, ఎలా యూస్ చేసుకుంటారు, M y2 y1. కాకపోతే M tan θలో మీరు tan θ డెఫినేషన్ పెట్టేసి అక్కడ మీరు వాల్యూస్ కూడా అక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో అలా చేసుకున్నప్పుడు M1 వాల్యూ ఎంత వచ్చిందంటే 1.36 అని వచ్చింది. ఇది ఫస్ట్ లైన్కి వచ్చింది. సెకండ్ లైన్కి M2 ఎంత వస్తుంది, దట్ ఈస్ 3.95 డివైడెడ్ బై 2.9 అని. సో ఇక్కడ కూడా ఎంత వచ్చింది ఆన్సరు, 1.36 అనే వచ్చింది. సో రెండు సేమ్ ఉన్నాయా, ఇప్పుడు ప్యారలల్ ఉన్నాయా, లైన్స్ ఈక్వల్ ఉన్నాయా అంటే దిస్ ఇస్ M1 M2, దిస్ ఇస్ ద ప్యారలలిజం కండిషన్. ఓకే, పర్పెండిక్యులర్ గురించి చూద్దామా ఇప్పుడు. ఓకే, సో ఇదిగోండి, సో 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఇక్కడ. ఓకే, యాంగిల్ ఈస్ 90 డిగ్రీ, ఇక్కడ పాయింట్స్ కూడా ఇచ్చారు మీకు, వాల్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇది యూజ్ చేసుకుని ఫస్ట్ M1 అంటే ఇది ఫస్ట్ లైన్ ఉందిగా, ఆ వాల్యూ M1 సేమ్ ఉంది మీకు, వాల్యూ ఎంత ఉంది, దట్ ఈస్ 1.36 అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఉంది కలర్ మీకు వేరియేషన్ కనిపిస్తుందా, ఇది పింక్ లో ఉంది కదా, ఇది M3.
ఓకే. సో M3 అనుకున్నా నేను. M3 ఎంత వచ్చింది మీకు? స్లోపు దట్ ఈస్ 0.73 అని వచ్చింది. ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి కదా మీరు. ఎలా చేస్తారు? సో M1 ఇంటూ M2 ఎంత రావాలి మీకు? -1 రావాలి కదా. ఇప్పుడు మీరేం చేయాలంటే 1.36 ఇంటూ -0.73 చెయ్యాలి. సో అప్పుడు చేస్తే, అలా చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? -1 అని వస్తుంది. సో ఇది వచ్చి ప్యారలల్ గురించి, ఇది వచ్చేసి మీకు పర్పెండిక్యులర్ గురించి చెప్పాను మీకు. ఓకే. ఓకే. సో ఐ హోప్ యూ పీపుల్ వేర్ అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ చూద్దామా ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది అని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. ఓకే. సో యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? ఓకే. సో ఇన్ షార్ట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఇదిగోండి. సో నేను అగైన్ ఇక్కడ కోఆర్డినేట్ ఎక్సెస్ తీసుకుంటున్నా. సో దిస్ విల్ బి యువర్ ఎక్స్, వై అండ్ 0. దిస్ విల్ బి యువర్ ఎక్స్ డాష్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ ఒక లైన్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక లైన్ ఇలా తీసుకుంటున్నా. సో దీనికి ఏమంటానంటే L1 అనుకుంటా. దీనికి ఏమంటానంటే L2 అనుకుంటా. ఓకే. సో ఇక్కడ మీకు యాంగిల్ ఫార్మ్ అవుతున్నాయా? సో ఈ యాంగిల్ని నేను థీటా అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి బిసైడ్గా మీకు ఇంకొక యాంగిల్ ఉంది, దాన్ని ఏమనుకుంటా? పాయ్ అని అనుకుంటా. సో అలాగే ఇక్కడ కూడా మీకు యాంగిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఇది 90 డిగ్రీ లాగా కనిపిస్తుంది కానీ కాదు. ఓకే. సో ఇది α2, ఇది వచ్చేసి α1 అని ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ, సో L1, L2 అంటే అది లైన్స్ మీది నాన్ వర్టికల్ లైన్స్ ఉంటాయి. సో M1, M2 ఏంటి? సో M1, M2 ఆర్ ద స్లోప్ ఆఫ్ ద లైన్స్. ఫస్ట్ లైన్కి M1, సెకండ్ లైన్కి M2 స్లోపు ఉంటుంది. అలాగే α1, α2 ఏంటి? α1 అండ్ α2 దోస్ ఆర్ ద ఇన్క్లినేషన్స్. ఓకే. సో ఈ ఇన్క్లినేషన్ నుంచి మీకు యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పానుగా మీకు డెఫినిషన్లో. ఓకే. సో ఇక్కడ థీటా అండ్ పై యాంగిల్స్ ఉన్నాయి కదా, అది దేంట్లో ఉంటుందంటే సో దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్యూట్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్లో ఉంటాయి. థీటా అక్యూట్లో ఉంటుంది, ఫై అబ్ట్యూస్లో ఉంటుంది. సో అప్పుడు మీరు ఎలా చేస్తారు? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ అంటే దట్ ఈజ్ tan theta is equal to modulus of m2 minus m1 divided by 1 plus m1 into m2, where condition is there that m1 1 plus m1 plus m2 should not equal to 0 అని ఉంటుంది కండిషన్. ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు మీరు m1 మైనస్ m2 అని. ఓకే. సో ఎప్పుడు యూస్ చేస్తారు అది అని నేను ఎగ్జాంపుల్లో చెప్తా మీకు. ఓకే. సో ఫార్ములా ఏంటి ఫర్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్? దట్ ఈస్ tan theta is equal to modulus of m2 minus m1 divided by 1 plus m1 into m2. ఇక్కడ m1 m2 0 ఉండకూడదు. ఓకే. సో దట్ ఈస్ ద కండిషన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు ఒకటి. ఎస్ స్టూడెంట్స్, స్లోప్ ఆఫ్ ఎక్స్ ఏదో చెప్తున్నారు. ఓకే. స్లోప్ ఆఫ్ ఎక్స్ ఎక్సెస్ వై ఎక్సెస్. ఎస్ ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్, ఎస్. ఓకే. సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తా నేను. ఓకే. సో ఇదిగో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ లైన్ తీసుకున్నాను. ఓకే. ఇది ఎల్లో లాగా కనిపిస్తుంది కదా ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ వచ్చేసి గ్రీన్ లైన్ తీసుకున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం కనిపెట్టాలి? యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ కనిపెట్టాలి. ఇక్కడ మీకు వాల్యూస్ కూడా ఇచ్చారు, A1, B1, C1 అని. అలాగే సెకండ్ లైన్కి కూడా మీకు యాంగిల్స్ ఇచ్చారు, దట్ ఈస్ పాయింట్స్ ఇచ్చారు, A2, B2, C2 అని. ఓకే. సో ఇక్కడ యాంగిల్స్ కూడా ఫార్మ్ అయ్యాయి.
ఓకేయా? నేను మీకు చెప్పాను కదా యాంగిల్స్ ఫార్మ్ అవుతున్నాయి అక్కడ అని. సో, అలాగే ఇక్కడ యాంగిల్స్ వచ్చాయి. ఏంటి యాంగిల్స్ అంటే, సో, దిస్ యాంగిల్ ఇటు నుంచి ఫుల్ ఈ యాంగిల్ ఎంతుంది? దట్ ఈస్ 296 అని ఉంది. అప్రాక్సిమేట్‌గా 296 కూడా ఇచ్చారు. సో, M1 వాల్యూ ఎంతుంది? ఇటు చూడండి 0 M1 అండ్ M2 కూడా కనిపెట్టాలి. ఎలా కనిపెట్టారు? మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫార్ములా ఫర్ ద స్లోప్ M1 అండ్ M2 ఎలా కనిపెట్టాలి అని. ఓకే. సో, ఆ వాల్యూస్‌ని లేకపోయినా యాంగిల్స్ ఉంటే యాంగిల్‌ని యూజ్ చేసుకొని మీరు M1 అండ్ M2 వాల్యూస్‌ని కనిపెట్టాలి. సో, దిస్ ఈస్ M1 ఎంత వచ్చింది? 0.67 అని వచ్చింది. M2 ఎంత వచ్చింది? దట్ ఈస్ -2 అని వచ్చింది. ఓకేయా? ఓకే. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఫార్ములా ఏదుంది? tan theta is equal to M1 minus M2 divided by 1 plus M1 M2. మీకు ఆల్రెడీ తెలుసు కదా M1 అండ్ M2 ఏమున్నాయని. సో, ఆ వాల్యూస్ ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో, సబ్స్టిట్యూట్ చేసుకుని మాడ్యులస్ ఇచ్చారు కదా! మాడ్యులస్ అంటే ఏం రిప్రజెంటేషన్ చేస్తుందంటే దట్ యూ డోంట్ హ్యావ్ అ నెగెటివ్ యాంగిల్ అని. దట్ మీన్స్ యూ విల్ గెట్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ అని ఉంటుంది. ఓకే. సాల్వ్ చేసాక ఎంత వస్తుంది మీకు వాల్యూ? దట్ ఈస్ tan theta is equal to 2.67 అయ్యాక వాల్యూ ఎంత ఉంటుంది? థీటా ఇస్ ఈక్వల్ టు 82.87 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా! ఈ 2 లైన్ మధ్యలో యాంగిల్ వచ్చింది. ఈ యాంగిల్ మీరు కనిపెట్టారు. వాట్ ఈస్ దట్ యాంగిల్? దిస్ ఈస్ యువర్ థీటా. ఎంతొచ్చింది? 82.87 అని వచ్చింది. ఓకేయా స్టూడెంట్స్? అర్థమైపోయిందా? ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అని ఉంటుంది. ఓకే. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్. ఓకే. సో, ఏదున్నాయి ఇక్కడ? దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, సో, నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటున్నా. ఓకే. సో, దీనిపైన ఒక లైన్ కన్సిడర్ చేసుకుంటున్నా నేను. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ నేను ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏంటంటే P ఆఫ్ XY అని కాల్ చేస్తా దాన్ని. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది. దాన్ని ఏమంటానంటే P0 అండ్ దట్ కోఆర్డినేట్స్ ఆర్ P0, X0 అండ్ Y0 అని అంటా. సో, ఇప్పుడు నాన్ వర్టికల్ లైన్ వచ్చింది కదా! సో, ఇప్పుడు స్లోప్ ఏది ఉంటుంది? మీకు తెలుసు కదా ఆల్రెడీ స్లోప్ ఎలా కనిపెడతారు? తెలుసు కదా మీకు ఆల్రెడీ చూసారు కదా స్లోప్ ఎలా కనిపెట్టాలి అని. చెప్తారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్ ఆన్సర్ మీ. ఏదొస్తుంది స్లోపు? ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఏదొస్తుంది? తెలుసు కదా మీకు ఫార్ములా స్టూడెంట్స్. ఏంటి ఫార్ములా? m is equal to y2 minus y1 divided by x2 minus x1 కదా. సో, దాంట్లో మీరు ఏం యాడ్ చేయాలి? అక్కడ పాయింట్స్ని యాడ్ చేయాలి. దట్ ఈస్ x అండ్ y. ఎస్ వెరీ గుడ్ స్టూడెంట్స్. యా దట్ ఈస్ y మైనస్ y0. ఎంత వస్తుంది మీకు స్లోపు? m is equal to y minus y0 divided by x minus x0 అని ఉంటుంది. సో, దిస్ విల్ బి ద స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్. దీన్ని ఏమంటారంటే పాయింట్ స్లోప్ ఫార్మ్ అని కూడా పిలుస్తారు. ఏంటంటారంటే పాయింట్ స్లోప్ ఫార్మ్ అంటారు. ఇంకా మోడిఫికేషన్ చేస్తే సో, ఇది ఎలా రాస్తారంటే దట్ ఈస్ y మైనస్ y0 విచ్ ఇస్ ఈక్వల్ టు m ఇంటూ, నేను ఇది ఇరేజ్ చేస్తా నాకు ప్లేస్ లేదు కాబట్టి,
నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. దట్ ఈస్ y మైనస్ వై నాట్ ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ ద బ్రాకెట్ x మైనస్ x నాట్. సో ఓకే, సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ లో, లైన్ ఈక్వేషన్స్ లో ఇది ఒక ఫార్ము. ఏంటది? పాయింట్ స్లోప్ ఫార్మ్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇంకొక ఫార్మ్ ఉంది. ఏంటది ఫార్ము అంటే, సో నేను మళ్ళీ ఇక్కడ different of y coordinates by different of x coordinate. Yes, very good students. Yes. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక ఫార్మ్ గురించి, ఇంకొక ఫార్మ్ వస్తుంది అక్కడ. ఏంటంటే ఇక్కడ నేను p అని కన్సిడర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి సరే p1, ఇది p2 అనుకుంటా. సో దీనికి కోఆర్డినేట్స్ x2 y2 అనుకుంటా. సో దీనికి కోఆర్డినేట్స్ x1 y1 అనుకుంటా. సో దీని మధ్యలో ఇంకొక పాయింట్ లై అవుతుంది. దాన్ని నేను ఫిక్స్ గా p ఆఫ్ x, y అని అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు మీకు 2 పాయింట్ ఇచ్చారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఎలా కనిపెట్టాలి అంటే, సో దాట్ ఈస్ ద ఫార్ములా ఈస్ y మైనస్ y1 విచ్ ఇస్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఇంటూ ఏముంటుంది, x మైనస్ x1 అని ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఓకే, సో ఇక్కడ మీకు వాల్యూస్ ఇచ్చుంటారు, x1 y1 ఇంకా x2 y2. సో ఇక్కడ మీకు ఈక్వేషన్ వస్తుంది లైన్ది. ఓకే, సో ఇట్లా ఎలా కనిపెట్టాలి? ఓకే, సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఎలా చేస్తారు అంటే తర్వాత నేను చూపిస్తాను. ఓకే, సిమ్యులేషన్లో చూపిస్తాను నీకు. ఓకే, సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ద వేరియస్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఓకే, సో దీనికి ఏమంటారు, 2 పాయింట్ ఫార్మ్ అంటారు. ఏమంటారు దానికి? 2 పాయింట్ ఫార్మ్ అంటారు. ఓకే, సో ఇలాగే నెక్స్ట్ ఇంకొక ఫార్మ్ ఉంది. ఏంటంటే, సో ఇక్కడ లైన్ తీసుకున్నాను కదా, సో ఈ లైన్ ఇక్కడ y యాక్సిస్ కి కట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ y యాక్సిస్ కి కట్ అవుతే పాయింట్స్ ఏది వస్తాయి మీకు చెప్తారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, ఇక్కడ y యాక్సిస్ కి కట్ అయింది. సో క్యాన్ యూ టెల్ మీ ద x కోఆర్డినేట్ ఎంత వస్తుంది చెప్తారా? ఎస్ స్టూడెంట్స్, చెప్తారా ఎవరైనా? కోఆర్డినేట్ ఏది వస్తుంది ఇక్కడ x కి? ఎస్, 0, y. వెరీ గుడ్. ఓకే, సో ఇది 0. సో నేను y కాకుండా నేను ఒక పాయింట్ తీసుకుంటా, దట్ ఈస్ c అని కన్సిడర్ చేసుకుంటా. ఓకే, సో ఇలాంటి ఫార్మ్స్లో ఏది వస్తుందంటే దీనికి ఏమంటారంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు. ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఏమంటారంటే దట్ ఈస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో ఇక్కడ కూడా మీకు 2 కేసెస్ వస్తాయి. ఒకటి x యాక్సిస్ కట్ అయ్యేలాగా లైన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి x యాక్సిస్ పైన లైన్ కట్ ఉంటుంది. సో అప్పుడు ఇఫ్ ద లైన్ కట్స్ ద y యాక్సిస్ అంటే ఏంటుంటుంది ఫార్ములా? y is equal to mx ప్లస్ c అని ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ కేసు. సపోజ్ ఇఫ్ ఇట్ కట్స్ ద x యాక్సిస్ అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఫార్ములా అంటే దట్ ఈస్ y is equal to m ఇంటూ ద బ్రాకెట్ x మైనస్ d అని ఉంటుంది. ఓకే, సో 2 ఉంటాయి ఇక్కడ ఫార్మ్స్. సో దేంట్లో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్లో 2 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, దట్ విల్ బి వన్ మోర్ కైండ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఏంటది? ఓకే, సో చెప్తా దాని గురించి. దాన్ని చెప్పే ముందు ఇది చూడండి, ఇక్కడ నేను అగైన్ కోఆర్డినేట్ ఎక్సెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇట్లా ఒక లైన్ తీసుకున్నా. ఇక్కడ పాయింట్స్ ఏవి ఉన్నాయి అనుకుంటే, సో దట్ ఈస్ a, 0 అనుకుంటా. ఇక్కడ ఏదో 0, b అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఎలా వస్తుంది ఈక్వేషన్ అంటే, సో దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ద x/a ప్లస్ y/b విచ్ ఈస్ ఈక్వల్ టు 1 అని ఈక్వేషన్ వస్తుంది. దీనికి ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఈక్వేషన్ ఆఫ్ అ లైన్ ఇన్ ద ఇంటరప్ట్ ఫార్మ్. ఏమంటారు? ఇంటరప్ట్ ఫార్మ్ అంటారు. ఓకే, సో వేరియస్ ఈక్వేషన్స్ తెలుసుకుందాం కదా ఇప్పుడు ఎలా ఉంటాయి ఏది అని.
ఓకే. సో దీనిపైన మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తా చూడండి. ఓకే. సో ఇదిగోండి. కనిపిస్తుందా మీకు? ఓకే. జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో జనరల్ ఈక్వేషన్ ఏంటి జనరల్ ఈక్వేషను లైన్‌ది? దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీకేదో వాల్యూస్ ఇచ్చారు. ఏ, బి, సి వాల్యూస్. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఓకే. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటి? సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! ఓకే. సో నేను ఇప్పుడే చెప్పాను కదా! స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ము. ఓకే. సో దానిపైన ఉంది ఇది ఏముంటుంది? y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే పాయింట్ 0,3.4 అని ఉంది. సో ఇక్కడ మీరు ఇది m వాల్యూని వేరీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే m వాల్యూ మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు. ఓకే. సో ఇది ఎలా వేరీ చేస్తారో అలా మీకు ఈ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. ఓకేయా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫార్ము. ఓకే. సో ఇంటర్సెప్ట్ ఫార్మ్ గురించి చెప్పాను కదా మీకు. వాట్ ఈస్ దట్ ఫార్ములా? దట్ ఈస్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఏ అండ్ బి వాల్యూ ఇచ్చి ఉంటారు. అది మీరు ఏం చేయాలి? ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ నేను ఇది వేరీ చేసుకుంటే ఈక్వేషన్ కూడా వేరీ అవుతుంది. అవును కదా? చూస్తున్నారు కదా? ఇక్కడ ఎంత వచ్చింది? ఎక్స్ బై 2.5 ప్లస్ వై బై 4 అని. సో ఇలా మీరు బి వాల్యూ వేరీ చేసుకుంటే ఇదిగో చూస్తున్నారు కదా? ఓకే. సో ఇలా మీరు వేరీ చేసుకుంటే ఈక్వేషన్ కూడా ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ మీరు ఎలా ఈ పాయింట్స్ని చేంజ్ చేస్తారు కదా అలా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 లైన్ గురించి. 2 ఫార్మ్ లైన్. ఓకే. సో ఇక్కడ కొద్ది వేరుగా ఉంది ఇది. నేను వేరే సిమ్యులేషన్ చూపిస్తా దీనికోసం మీకు. ఇదిగోండి. ఓకే. సో కనిపిస్తుందా మీకు ఇది? ఒక్క నిమిషం. ఓకే. సో చూస్తున్నారుగా? ఓకే. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5,5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 10,15 అని. ఓకే. సో ఇక్కడ మీరు ఏం కనిపెడతారు? స్లోప్ కనిపెడతారు యూజింగ్ ద ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అని. ఎంత వస్తుంది స్లోపు? ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు కదా! సేమ్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చెయ్యాలి. y2 అండ్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అని. ఎంత వచ్చింది ఆన్సర్ మీకు? స్లోప్ ఎంత వచ్చింది? 2 అని వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఎలా ఉంటుంది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ము? సేమ్ ఇదే పాయింట్స్కే నేను స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ము కనిపెడుతున్నా. వాట్ ఈస్ దాట్? y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి అని. ఏమో ఆల్రెడీ మీరు కనిపెట్టారు 2 అని. సో ఓకే. అది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఇక్కడ బి వాల్యూ వచ్చేసి ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఏముంది చూసుకున్నారు. దట్ ఈస్ -5. సో ఈక్వేషన్ ఎలా ఫార్మ్ అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5 అని వస్తుంది. అవును కదా? నెక్స్ట్ వచ్చేసి పాయింట్ స్లోప్ ఫార్మ్. ఓకే. సో ఇది ఏంటి? మీరు చదివారు కదా! స్టార్టింగ్లో చెప్పాను కదా పాయింట్ స్లోప్ ఫార్ము. ఏంటది? y మైనస్ y0 విచ్ ఇస్ ఈక్వల్ టు m ఇంటూ ద బ్రాకెట్ x మైనస్ x0. ఇక్కడ a అండ్ y అని ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి. సేమ్ ఫార్ములా ఉంటుంది. కానీ కొద్దిగా ఇక్కడ వేరీ చేసేసి రాశారు. ఓకే. సో ఇక్కడ పాయింట్ తెలుసు కదా మీకు? ఏంటి పాయింట్? దట్ ఈస్ 5. ఇక్కడ వచ్చేసి x మైనస్ x0 పాయింట్ వచ్చేసి ఓకే. ఇంకొకసారి చెప్తాను చూడండి మీకు. సో ఇక్కడ వచ్చేసి 2 పాయింట్స్ ఇచ్చారు మీకు. a ఈజ్ ఈక్వల్ టు 5,5 b ఈజ్ ఈక్వల్ టు 10,15 అని. సో స్లోప్ ఎలా కనిపెడతారు? మీకు తెలుసు కదా? వాట్ ఈస్ దట్? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఈ పాయింట్స్ ఇక్కడ పుట్ చేస్తే మీకు స్లోప్ వస్తుంది. ఎంత వచ్చింది స్లోపు? 2 అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ము. ఏంటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ము? దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b అని ఉంటుంది.
ఓకేయా. సో ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, -5 అని ఇచ్చారు. ఓకే, సిమిలర్గా ఇది ఒకే పాయింట్కే మేము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కనిపెడుతున్నాం, ఇది కన్సిడర్ చెయ్యట్లేదు. ఓకే, సో దానికి ఎంత వస్తుంది, y = 2x. ఇక్కడ 2 అంటే దట్ ఈస్ m వాల్యూ, ఆల్రెడీ మీరు కనిపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి -5 అంటే ఇది y ఇంటర్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింట్ స్లో ఫార్మ్. ఏంటి ఫార్ములా, దట్ ఈస్ y - y0 which is equal to m into the bracket x minus x0 అని ఉంటుంది. సో ఇక్కడ కొద్ది వాల్యూస్ చూడండి, ఇది y0 లేదు ya అని ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, సేమ్ ఫార్ములానే ఉంటుంది మీకు. ఓకే, సో దిస్ విల్ బి y మైనస్ ya అంటే ఏది ఏముంది పాయింట్స్ అది మీరు తీసుకోవాలి. -5 m ఎంత వచ్చింది, 2 అని వచ్చింది, నేను 2 రాసేసాను. సో x - 5. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫామ్. ఏంటి జనరల్ ఫాము, సో వాట్ ఈస్ దట్ జనరల్ ఫార్మ్ అంటే, నేను కొద్ది సైడ్కి తీసుకుంటున్నా చూడండి. ఓకే, ఇదిగోండి. సో జనరల్ ఫామ్ ఏంటి, దట్ ఈస్ ax + by = c అని ఉంటుంది. సో అప్పుడు మీరు దీని గురించి నేను తర్వాత మాట్లాడతా, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ది జనరల్ ఫామ్ గురించి మీకు చెప్పలేదు కదా, సో అందుకనే తర్వాత చెప్తాను నేను దాని గురించి. ఓకే ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏది ఉంది, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటుంది, సబ్ టాపిక్ అంటే డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ అ లైన్ అని ఉంది. ఓకే, సో డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ అ లైన్ అంటే ఏంటి. ఓకే, సో ఇక్కడ నేను అగైన్ కన్సిడరింగ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, సో దీనిపైన ఏం చేస్తానంటే నేను ఒక లైన్ తీసుకుంటా. ఓకే, సో ఇది ఎలా రిప్రజెంట్ చేస్తానంటే ఇన్ జనరల్గా ax + by + c అని. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, అది నేను తీసుకుంటున్నా. ఓకే, సో ఈ పాయింట్ని నేను ఆర్ అని కాల్ చేస్తున్నాను. ఇది y యాక్సిస్ పైన ఉంది కాబట్టి సో x ఏమవుతుంది, 0 అవుతుంది. సో దీనికి నెక్స్ట్ y పాయింట్ నేను కన్సిడర్ చేసుకుంటున్నా -c, b అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను q అని పాయింట్ తీసుకుంటున్నా. సో దీనికి ఎలా కన్సిడర్ చేసుకుంటా అంటే y పాయింట్ వచ్చేసి 0 వస్తుంది, x పాయింట్ని -c/a అని కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఏదో ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను, p of x, y అని. ఓకే, సో p of x, y అని తీసుకుంటున్నా నేను. ఇప్పుడు సో ఎలా కనిపెడతారంటే, సో దీని మధ్య మీరు ఏం రాశారు కదా, లైన్ ఈక్వేషన్ ఏముంది, ax + by + c అని. సో ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ దీని మధ్య మీరు షార్టెస్ట్ డిస్టెన్స్ కనిపెడుతున్నారు దీంట్లో. ఓకే, ఎలా కనిపెడతారంటే, సో నేను ఇక్కడ డాటెడ్ లైన్ జాయిన్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ జాయిన్ చేసుకుంటున్నాను, ఇంకా దీనికి ఒక నేమ్ ఇస్తున్నా m అని. ఓకే, సో ఇక్కడ ఇలా రాసాక నెక్స్ట్ మీరు ఏరియా ఆఫ్ యాంగిల్ తీసుకుని ఫార్ములాని తీసుకుంటారు. ఏంటి ఫార్ములా అంటే చెప్తున్నాను చూడండి, వాట్ ఇస్ దట్ ఫార్ములా. సో ఫార్ములా ఏది ఉందంటే d = మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అని ఉంటుంది మీకు. ఓకేయా, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ అ లైన్ ఫార్ములా. అంటే ఏదో ఒక పాయింట్ లైన్కి డిస్టెన్స్లో ఉంది అంటే అప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఆన్సర్స్ని కనిపెట్టాలి. అలాగే ఈ డిస్టెన్స్ ఏదైనా ప్యారలల్లో ఉంటే, 2 లైన్స్ ఉండి దానికి ఇంకా ప్యారలల్లో ఉంటే ఎలా వస్తుంది అంటే, సో దాట్ విల్ బి, so in this way, so again I am considering the coordinate axis. సో ప్యారలల్ లైన్ కన్సిడర్ చేసుకుంటున్నా నేను, ఇది ఇలా ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. సో దీని మధ్య ఇక్కడ మీరు డిస్టెన్స్ కనిపెట్టాలి. సో ఓకే, సో దానికి ఏమంటారంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, సో దీని మధ్యలో డిస్టెన్స్ ఏది ఉంది అది కనిపెట్టాలంటే
ఏది ఫార్ములా? సో వాట్ ఈస్ దట్ ఫార్ములా అంటే దట్ విల్ బి D is equal to modulus of C1 minus C2 divided by square root of A square plus B square అని ఉంటుంది. ఓకే, సో దీనిపైన నేను ఒక సిమ్యులేషన్ చూపిస్తా అండి, చూడండి. కనిపిస్తుందా స్టూడెంట్స్? ఓకే, సో ఇదిగోండి, ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి 3x ప్లస్ 2y ఈక్వల్ టు 4 అని, నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి 3x ప్లస్ 2y ఈక్వల్ టు మైనస్ 10 అని. ఓకే, రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయా ఇక్కడ? ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీ ఉంటుంది. ఓకే, సో ఫార్ములా ఏంటి? C1 మైనస్ C2. సో అక్కడ మీకు C1 వాల్యూ C2 వాల్యూ తెలుసు. ఏంటది? 4 అండ్ మైనస్ 10. సో అక్కడ పెట్టేశారు. దెన్ A అండ్ B వాల్యూ, సో దట్ ఈస్ 3 స్క్వేర్ అండ్ 2 స్క్వేర్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్ ఎంత వస్తుందంటే దట్ ఈస్ 3.88. ఓకే, సో ఇలా వస్తుంది. ఓకేయా, తెలిసిందా మీకు స్టూడెంట్స్? ఓకే, సో ఇక్కడ ఇంకొక సిమ్యులేషన్ చూపిస్తున్నాను మీకు. ఓకే, సో ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఒక లైన్ తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, సో దీని లైన్ పైన ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఏం కనిపెట్టాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పాయింట్ ఫ్రమ్ అ లైన్ అన్నారు. ఓకే, సో నేనేం చేస్తా, ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు మీకు. ఓకే, సో ఈ లైన్ దగ్గరగా ఒక పాయింట్ ఇచ్చారు. సో ఓకే, దాన్ని మీరు పర్పెండిక్యులర్ లైన్ జాయిన్ చేసుకుంటున్నారు. డిస్టెన్స్ ఎలా కనిపెడతారు మీరు? తెలుసు కదా ఫార్ములా. ఏంటి అది ఫార్ములా? D is equal to AX1 plus BY1 plus C which is under root A square plus B square అని. ఓకే, సో ఇక్కడ అన్ని వాల్యూస్ని మీరు యాడ్ చేయాలి. ఏ వాల్యూ అండ్ x1 y1 ఎంత ఉన్నాయి పాయింట్స్ ఇక్కడ? దట్ ఈస్ 4 అండ్ మైనస్ 3. సో అది మీరు ఇక్కడ వాల్యూస్ని ఇక్కడ అన్ని ఫార్ములాలో వేసుకుంటే సో డిస్టెన్స్ ఎంత వస్తుంది? 4.6 అని వస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేయాలి. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. ఓకే, సో మీకు అన్నీ క్లియర్ అయ్యింది అనుకుంటా. సో ఈరోజు ఏం మాట్లాడామంటే, సో వి స్పోక్ రిగార్డింగ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్, స్లోప్ ఆఫ్ అ లైన్, ఎలా ఉంటుంది స్లోప్ ఆఫ్ అ లైన్, ఎలా కనిపెడతారు స్లోప్ని, m is equal to, చెప్తారా ఎవరైనా స్టూడెంట్స్? ఎస్, చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద స్లోప్? ఎలా కనిపెడతారు స్లోప్ని? y is equal to, m is equal to y2 minus y1 divided by x2 minus x1. ఓకే, అలాగే ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ కండిషన్ ఇస్తే అక్కడ మీకు స్లోప్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్ ఉంటే m1 ఈక్వల్ టు m2 ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అని ఉంటుంది. సో అలాగే మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ చూశారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏం చూశారు? యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ నేను ఏది చూపించట్లేదమ్మా, నేను జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను ఈరోజు ఏం చెప్పాను అని. ఓకే, ఓకే, సో ఈరోజు ఏం తెలుసుకుందాము? యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. ఏంటి యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ ఎలా ఉంటుంది? tan theta ఈక్వల్ టు modulus of m1 minus m2 divided by 1 plus m1 m2 ఉంటుంది. 1 plus m1 m2 not equal to 0 అని కండిషన్ ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఎస్ ఎస్, వెరీ గుడ్, ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ వర్డ్స్. ఓకే, ఓకే, సో దాని తర్వాత డిస్టెన్స్ పాయింట్ ఫార్ములా గురించి చూసాము. ఇంకా ప్యారలల్ ఉంటే డిస్టెన్స్ని ఎలా కనిపెట్టాము చూసాము. సో ఇదంతా మేము ఈరోజు చదివాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్టూడెంట్స్? అర్థమైపోయిందా స్ట్రైట్ లైన్ గురించి? ఎస్, సో ఐ హోప్ యూ పీపుల్ హ్యాస్ గుడ్. ఓకే, no doubts? Okay, very good students. So I hope you people were understood everything.
ఓకే. ఓకే స్టూడెంట్స్. థ్యాంక్ యూ విద్యాశక్తి. థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. జై విద్యాశక్తి.